హోంమంత్రి అనిత మితిమీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీ తనుజారాణి. మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, హోంమంత్రిగా ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే అది తప్పన్నారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. అనిత వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా తెలుగుదేశం అన్నది ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఒక ఇష్యూని కప్పపెట్టాలంటే ఇంకో ఇష్యూని తీసుకొస్తుంది, ఆ ఇష్యూని కప్పపెట్టాలంటే ఇంకో ఇష్యూని తీసుకొస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేసేస్తే అయిపోతుంది కదా, అందరూ మర్చిపోతారు కదా అని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఈరోజు అనిత గారికి మరీ ఇంకొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు అమర్నాథ్ గారి దగ్గర నుండి సారీ కోరుకునే ముందు మీరు రాష్ట్ర ప్రజలందరికీ అండ్ భారతమ్మ గారికి మీరు సారీ చెప్పిన తర్వాతే మీరు అర్హులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మొన్న దీనికి రెస్పాండ్ అవుతూ నంద్యాల ఎంపీ గారు మాట్లాడారు. సాక్షాత్తు పార్లమెంట్లోనే ఎన్నిసార్లు ఏకవచనంతో ఎన్నిసార్లు మీరు గత ప్రభుత్వాన్ని తిట్టారు, మీరు ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా ఈరోజు మీరు వచ్చి మహిళల మీద మాట్లాడకూడదు, మహిళలకి ఇట్లా తిట్టకూడదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ మీ జిల్లాలోని ఒక పాపకి అన్యాయంగా చంపేస్తే దాని మీద ఎందుకు నోరెత్తలేదు? ఇదే కాకుండా గాజువాక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రతిపక్షంలో రాజకీయాల్లోని చాలా మర్యాదపూర్వకంగా కామెంట్స్ చేయాలి అని చెప్పి ఒక్కసారి అనిత గారు వీడియోస్ చూడండి. మీరు ఆమె రెస్పాన్స్ ఎలా ఉంది, ఎట్లాంటి మాటలు మాట్లాడారో అన్నది మీకే తెలుస్తుంది. ఈరోజు ఏదైనా పదవి 5 సంవత్సరాలు మాత్రమే, మీరు చేసే మంచి మాత్రం ప్రజలందరికీ గుర్తుంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.